హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి మార్చ్ 27, 28 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అందరూ అందంగా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. తమ తెలివితేటలతోటే వారు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ రాశి వారు స్వయం కృషితో పనిచేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. ఈ రాశి వారు బంధుత్వానికి, కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ అన్యాయం అనేది చేయరు. ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు. ఈ రాశి వారికి సహాయం చేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో ఈ ధనుస్సు రాశి వారు ముందుంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు వారికి ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. ఈ ధనుస్సు రాశి వారు కార్యరంగంలో మంచి దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే వీరు కార్యదక్షతను కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మార్చ్ 27, 28 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ స్త్రీ వల్ల మీ జీవితం అనేది నాశనం అవ్వబోతుంది. ఈ స్త్రీ వల్ల మీరు ఊహించని సంఘటనలు ఎదుర్కోబోతున్నారు. ఆ స్త్రీ ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది ఉంది. ఈ ధనుస్సు రాశి వారికి స్నేహితులే శత్రువులుగా వ్యవహరించబోతున్నారు. అంటే ధనుస్సు రాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. అంటే కొందరు కోపంగా ఉంటారు, కొందరు చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు, కొందరు మూర్ఖపు లక్షణాలను కలిగి ఉంటారు. వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళ వల్ల మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నారు. మీరు కష్టాలను కోరి తెచ్చుకున్న వాళ్ళు అవ్వబోతున్నారు. కాబట్టి మీరు స్నేహితులను కానీ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించడం చాలా ఉత్తమమైన పద్ధతి అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త వహించండి. వారిలో వై అనే అక్షరం గల స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. ఆమె మీకు కష్టాలను తెచ్చబెట్టి పోతుంది.
మీ కీడును ఆమె కోరుకుంటుంది. కాబట్టి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మీరు జాగ్రత్త వహించండి. అటువంటి వ్యక్తులతో మీరు సహవాసం చేస్తే మీరు కష్టాలను కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంటే మీరు ఎవరి అయితే మీ మంచి కోరుకుంటున్నారు అని మీరు నమ్ముతారే వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. కొందరికి మూర్ఖపు లక్షణాలు ఉన్న వాళ్ళతో మీరు జాగ్రత్త వహించండి. అలాగే వారు కోపంగా స్వార్థంగా ఉంటారు. వాళ్ళ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించండి. అటువంటి వ్యక్తులతో మీరు సహవాసం చేస్తే వారు మీకు కష్టాలను బాధలను కొని తెచ్చిపెట్టబోతున్నారు. వారి వల్ల మీ జీవితం నాశనం కాబోతుంది. వారి యొక్క మనస్తత్వం మీపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది. మీ యొక్క జీవితం అటువంటి వ్యక్తులు స్నేహితులు కానీ బంధువులుగా కానీ ఉన్నట్లు అయితే వారికి దూరంగా ఉండడం ఉత్తమం. వారి వల్లే మీకు అన్ని కష్టాలు సమస్యలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి తమ పక్కనే ఉంటూ మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బాగానే ఉంటూ మీపై అనేక కీడును చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ధనుస్సు రాశి వారు వై అనే అక్షరం గల స్త్రీ యొక్క మీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. కాబట్టి మీరు ఆమెను గుర్తించి వారికి దూరంగా ఉండడం అనేది ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు. ఆమె మీకు కీడును తెచ్చిపెట్టబోతుంది. అలాగే కష్టాలు తెచ్చిపెట్టబోతుంది. మీకు అవసరం లేకున్నా కానీ వారు సహాయం చేయాలనుకుంటారు. మీరు కోలుకొని దెబ్బతీయబోతున్నారు. జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది. ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. అలాగే వీరు అందరినీ మంచి వాళ్ళే తమ వాళ్ళే అనుకోవడం వల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వారి పక్కనే ఉన్న వాళ్ళు వీరిపై చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ వీరు దానిని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించండి. ఈ లక్షణాలు ఉన్న స్త్రీతో మాత్రం మీరు జాగ్రత్త వహించండి. ఈ మార్చి 27, 28 తేదీల్లో వారితో స్నేహాన్ని మీరు కట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. వారికి దూరంగా ఉండడం ఉత్తమం. వారి వల్ల మీకు అన్ని కష్టాలే రాబోతున్నాయి. మీ పక్కనే ఉంటూ వారు మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటూ ఉన్నారు. వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. మీపై చెడు ప్రచారాలు కూడా వారు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకొని వారికి దూరంగా ఉండటం వల్ల మీరు ఇక నుంచన్నా సుఖంగా ఉంటారు. అటువంటి వ్యక్తులు మీకు స్నేహితులుగా కానీ బంధువులుగా కానీ ఉన్నట్లు అయితే వారికి దూరంగా ఉండండి. ఇక నుంచైనా మీ జీవితాన్ని మార్చుకోండి. అటువంటి వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు. వై అనే అక్షరం గల స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ఆమె మీ కీడును కోరుకుంటుంది. ఆమె ఎవరో మీరు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇక నుండైనా మీ జీవితం సుఖంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు.